సరే, దొంగ మాటలు, దొంగ లెక్కలు, దొంగ ముచ్చట్లు, దొంగ డైలాగులు చెప్పుట్ల కేసీఆర్ ఫ్యామిలీ ఎక్స్పర్ట్. వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. కాబట్టి తెలంగాణ ప్రజలారా, హరీష్ రావును కానీ హరీష్ రావు కుటుంబం ఎవరు మాట్లాడినా ఆ మాటలు నమ్మకండి. డ్యామ్ కట్టింది కాంగ్రెస్ కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ఉత్తమ్ రెడ్డి కాదు, వాళ్ళు వాళ్ళే కట్టారు. ప్రతిదానికి జవాబుదారు, బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఈ కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన ఈ హరీష్ రావు ఏదైతే రోజు టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని చేస్తున్నాడు, దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. దీని మీద నీవు నీ దొంగ మాటలు, దొంగ ప్రచారం ఆపకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నిన్ను ఎప్పటికప్పుడు నిలదీస్తాము. అలా వెనక్కి పోయే ప్రసక్తి లేదు. ఏమన్నాడు? ఇప్పుడు నోరు ఆయనది ఖాళీ నోరే హరీష్ రావుది, కానీ మాది కలం పెన్ను. సడన్గా పెన్ను పెట్టి ఆయనతో ఇక హరీష్ రావు మాటలకు టెంప్ట్ అయ్యి సరే అని అన్నామనుకో, అది కూలిపోతే ఎవడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. తండ్రికి కొడుకు తేడా లేదా? తల్లికి తండ్రికి కొడుకు తేడా ఏముంటుంది చెప్పండి మీరు? తల్లిదండ్రులు అంటే బాధ్యత ఉంటుంది, కొడుకు అంటే కొంత జవాబుదారుగా ఉండదు కదా. తల్లిదండ్రులు ఆలోచించి నా కొడుకున్నాడు, నేను ఆలోచించినంత దూరం నా కొడుకు ఆలోచన చేస్తాడా? నా బిడ్డ ఆలోచన చేస్తుందా? ఇక్కడ తండ్రి హోదాలో కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఎస్ కరెక్ట్ అన్నాడు. ఎస్ కరెక్ట్. అది అసలు పవర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేదే కరెక్ట్ కదా. అసెంబ్లీ పెడతాడు, మీ మామని తోలుకరా, కేసీఆర్ గారిని తోలుకరా, నువ్వు ఎట్లా వస్తావు కూసో, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తారు, మీరు అటు కూర్చుంటారు, అధికారులు ఉంటారు, మాట్లాడుకోండి, అసెంబ్లీలో మాట్లాడుకోండి, అన్ని ఛానల్స్ ఆన్ ఉంటాయి. ఒకవేళ హరీష్ రావు గారి మాటలు డ్యామ్ సేఫ్టీ, సెంట్రల్ గవర్నమెంట్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఓకే అంటే చేసుకోండి, వాళ్ళు ఇస్తా అంటే చేసుకో, ఏముంది ముఖ్యమంత్రి గారికి అభ్యంతరం లేదని చెప్పిండే కదా, చెప్పిండే అనినా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపిండు, ఎందుకు నీళ్ళు ఆపుతలేడు? సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నీళ్ళు ఆపకనాయన కూలిపోతుంది, ఖమ్మం కొట్టుకుపోతుంది అని అంటేనే ఆయన ఆపిండు, గేట్లు ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు. ఈ టీవీలలో నువ్వు మాట్లాడితే అది ఎట్లయితుంది? నువ్వు నీ ఆఫీసులో, నీ పార్టీ ఆఫీసులో కూర్చొని నువ్వు తాళాలు ఇయ్యి, ఏమిదేమన్నా అదేం పద్ధతి? అది నువ్వు ఒక మినిస్టర్గా చేసినావు, 10 ఏళ్ళు పవర్లో ఉన్నారు మీరు, తాళాలు పంపి నేను ఓపెన్ చేస్తాంటే సరే, మరి దీనికి రెడీగా మరి అదన్న. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తర్గవాదము? నేను రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన దాన్ని నువ్వు అసెంబ్లీ మరి పెట్టు అని అడుగు, పెడతాడు. అందులో డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తారు, మీరు ఉంటారు, మాట్లాడుకోండి. బీజేపీ వాళ్ళు మీ పాత చుట్టాలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయికి నేను చాలు అని హరీష్ రావు ఈ ఫిలిం డైలాగులు వద్దు, ఈ ఫిలిం డైలాగ్స్ వద్దు. ఏంది నీ కెపాసిటీ ఏంది హరీష్ రావు? నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నీ పొలిటికల్ కెపాసిటీ ఏంది? నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు కదా, నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ కంటే నీది పెద్దదా? ఎట్లా పెద్దది?
ఎట్లా పెద్ద చెప్పు. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నువ్వు చదువుకుంటున్నావు. నేను మున్సిపల్ చైర్మన్గా 95లో, నేను మున్సిపల్ చైర్మన్ 95, 96లో, నువ్వు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నావు. నువ్వు ఎట్లా నువ్వు కంపేర్ చేస్తావు నువ్వు నీ పర్సనాలిటీని? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కంసగాడు జెడ్పీటీసీ అయిండేనా? నేను మొన్న పెట్టిండు కదా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి అంటే జెడ్పీటీసీ ఆయన కష్టం మీద అయిండు. ముఖ్యమంత్రి కూడా అతను తన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన కష్టం కూడా జమీకు కూర్చుకొని ఆయన ముఖ్యమంత్రి అయిండు. నువ్వు మంత్రి ఎట్లయినావు? మేనమామ సీఎం, నీ మామ కేసీఆర్ గారు సీఎం అయింది కాబట్టి నువ్వు అయినావు. కంట్రిబ్యూషన్ పొలిటికల్గా నీది ఏముంది చెప్పు. నువ్వేము నీ పొలిటికల్ నీ పర్సనాలిటీ ఏంటి అసలు? ఎందుకు ఊహించుకుంటున్నావు అంత గొప్పగా? నీది ఒక పెద్ద పర్సనాలిటీ, ఎందుకు ఊహించుకుంటున్నావు? మామ కేసీఆర్ గారు పుణ్యమా అని నువ్వు డైరెక్ట్గా మినిస్టర్ అయినావు. దాని తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఫస్ట్ మినిస్టర్ అయినావు, డైరెక్ట్గా అయినావు. ఎందుకు అయినావు డైరెక్ట్ మినిస్టరు? నువ్వు కేసీఆర్ గారికి మేనల్లుడు కాబట్టి నువ్వు కాగలిగినావు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే, కేసీఆర్ మీ మేనమామ కాకపోతే నువ్వు మినిస్టర్వి అయ్యేవాడివా? జవాబు చెప్తావా దీనికి? ఏమి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంట్లో ఏమన్నా లీడర్లు ఉన్నారా? ఎట్లా నువ్వు కంపేర్ చేసి మాట్లాడుతావు? కేసీఆర్ స్థాయి పెద్దది, నా స్థాయి అంటే ఏంది నీ స్థాయి? నేను అడిగినా, నేను 1995 నుంచి మున్సిపల్ చైర్మన్ 5 ఏళ్ళు. నువ్వు అప్పుడు కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్వి. అరే మేము తాకులు తిని బాధలు పడి కష్టాలు పడి ఎండకెండి వానకు నాని 10 పూటలు అన్నం లేక తిండి లేక కష్టపడ్డాం రా నాయన. మేము టక్కుమని ఇది జిరాక్స్ కాపీ కాదు మాది, మిషన్లో పెట్టి రాగానే అట్లా రాలే. ఎందుకు మాట్లాడుతావు హరీష్రావు నువ్వు? రేవంత్ రెడ్డి కూడా కష్టపడి అయ్యిండు. ఉత్తగైనా సీఎం అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తగైండా? కోమటిరెడ్డి ఉత్తగైండా? అరే ఆయన ఎండకెండినాం, నీకు ఎండ తెలియదు, వాన తెలియదు, మేనమామ ఒక్కడు తెలుసు నీకు. నువ్వు అట్లా ఇప్పుడు నువ్వు ఓకే, నువ్వు ఒక మినిస్టర్ని గౌరవం ఇద్దాం, ఎక్స్ మినిస్టర్, కానీ ఎక్కువ ఊహించుకోకు. అరే మేము అసలులమే ఊహించుకోము మేము.